విద్యుత్ షాక్తో మరణించిన టీడీపీ కార్యకర్తకు ఘన నివాళులు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాం ఈ రోజు చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించాల్సి ఉండగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో టీడీపీ పార్టీ మునీశ్వర్ అనే కార్యకర్త విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది. సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఇంటి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఇలాంటి కార్యకర్తని కోల్పోవడం దురదృష్టకరమని తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి తదనంతరం మృతదేహానికి ఎమ్మెల్యే విజయశ్రీ మరియు టీడీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. నేను పార్టీకి అంతా కూడా ఇన్ఫార్మ్ చేశాను. నా వైపు నుంచి నేను లెటర్ పెట్టి నేను నాకు చేయాల్సిందంతా నేను చేస్తాను. మనకి ఇది పార్టీ తరఫున ఏదైనా ట్రై చేస్తాం. మెంబర్షిప్ రెన్యువల్ అవ్వలేదు, సో నేను ఇంకా స్పెషల్ లెటర్ పెట్టి చేయించాను. మెంబర్షిప్ ఎవరైనా ఉంటే రెన్యువల్ చేయించుకోండి, ఎందుకంటే ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు పార్టీనే 5 lakhs ఇచ్చేస్తారు. అలా వచ్చింది కూడా చాలా మంది మన నియోజకవర్గంలో చాలా మంది 100 రూపీస్ పెట్టి చేంజ్ చేసుకోవాలంటే ఈరోజు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఇవాళ నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు గ్రామంలో మనకు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఇవాళ మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయుడుపేటలో పెట్టుకోవడం జరిగింది. ఆ నాయుడుపేట కార్యక్రమంలో ఉండగా ఒక టీడీపీ కార్యకర్త షామీనా వేస్తూ ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మన పార్టీ చేస్తున్నప్పుడు, మన పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్త చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలుస్తూ ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయం చేసేలాగా, అతనికి 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే, పెద్దమ్మాయి ఫార్మసీ చేసింది, సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పోస్టింగ్స్ పడినప్పుడు అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి చదువు అయిపోయాక, అలాగే అమ్మాయి చదువు కోసం కూడా ఏదైనా మేము గవర్నమెంట్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము సహాయం చేసి అమ్మాయికి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కూడా క్యాంపస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేస్తాము. ఈ ఫ్యామిలీకి అండగా ఉంటాము. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది, ఒక టీడీపీ కార్యకర్తలనే కాదు, టీడీపీ కార్యక్రమాలనే కాదు, ప్రతి దాంట్లో కూడా పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నైట్ టైం డ్రింక్ చేసుకొని బైక్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నేను మన సూలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ కూడా, యువత అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆపేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరే కాకుండా మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, అలాగే ఎదుటోళ్ళకి ఏదైనా జరిగినా ఎదుటోళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను పార్టీకి అంతా కూడా ఇన్ఫార్మ్ చేశాను. నా వైపు నుంచి నేను లెటర్ పెట్టి నేను నాకు చేయాల్సిందంతా నేను చేస్తాను. మనకి ఇది పార్టీ తరఫున ఏదైనా ట్రై చేస్తాం. మెంబర్షిప్ రెన్యువల్ అవ్వలేదు, సో నేను ఇంకా స్పెషల్ లెటర్ పెట్టి చేయించాను. మెంబర్షిప్ ఎవరైనా ఉంటే రెన్యువల్ చేయించుకోండి, ఎందుకంటే ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు పార్టీనే 5 lakhs ఇచ్చేస్తారు. అలా వచ్చింది కూడా చాలా మంది మన నియోజకవర్గంలో చాలా మంది 100 రూపీస్ పెట్టి చేంజ్ చేసుకోవాలంటే ఈరోజు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఇవాళ నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు గ్రామంలో మనకు
అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఇవాళ మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయుడుపేటలో పెట్టుకోవడం జరిగింది. ఆ నాయుడుపేట కార్యక్రమంలో ఉండగా ఒక టీడీపీ కార్యకర్త షామీనా వేస్తూ ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మన పార్టీ చేస్తున్నప్పుడు, మన పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్త చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలుస్తూ ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయం చేసేలాగా, అతనికి 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే, పెద్దమ్మాయి ఫార్మసీ చేసింది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పోస్టింగ్స్ పడినప్పుడు అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి చదువు అయిపోయాక, అలాగే అమ్మాయి చదువు కోసం కూడా ఏదైనా మేము గవర్నమెంట్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము సహాయం చేసి అమ్మాయికి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కూడా క్యాంపస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేస్తాము. ఈ ఫ్యామిలీకి అండగా ఉంటాము. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది, ఒక టీడీపీ కార్యకర్తలనే కాదు, టీడీపీ కార్యక్రమాలనే కాదు, ప్రతి దాంట్లో కూడా పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నైట్ టైం డ్రింక్ చేసుకొని బైక్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నేను మన సూలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ కూడా, యువత అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆపేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరే కాకుండా మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, అలాగే ఎదుటోళ్ళకి ఏదైనా జరిగినా ఎదుటోళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.